హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఆల్రెడీ చెప్పే కదా, మనం 2000 నుంచి 2010 వరకు వచ్చిన మూవీస్ అన్నిటి గురించి ఒక వీడియోస్ అయితే చేస్తామని చెప్పాం కదా. అలాగే మనం ఆ వీడియోస్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిగిలి ఉన్నాయి. అవి వచ్చేసి ఇప్పుడు 2007, అలాగే 2008, 2009. ఈ వీడియోలో వచ్చేసి 2007 గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో 2008 గురించి మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే 2007లో మనకు వచ్చిన ఒక టాప్ 5 తెలుగు మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సూపర్ హిట్గా అలాగే మంచి పేరు తెచ్చుకున్న మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇందులో ఏవైనా మిస్ అయితే క్షమించండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టాప్ 5 చూసుకున్నట్టయితే మనం దుబాయ్ సీను. ఇది రవితేజ గారి కామెడీ టైమింగ్, మంచి స్టైల్ని అయితే హైలైట్స్ని తీసుకొచ్చిన మూవీ గైస్. డైరెక్టర్ శ్రీను వెట్ల తెరకెక్కించిన ఈ మూవీ ఫుల్ కామెడీ. అలాగే ఇప్పటి వరకు టీవీలో అయితే చూస్తుంటారు చాలామంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది రవితేజ ఫ్యాన్స్ ఉన్నారో వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నా గైస్. అలాగే మనమైతే నెక్స్ట్ టాప్ 4 మూవీ చూసుకున్నట్టయితే తులసి మూవీ వచ్చేసి వెంకటేశ్వర గారి మూవీ గైస్. ఇది వచ్చేసి మంచి ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ సెంటర్ సినిమా గైస్. ఇది ఒక మంచి కమర్షియల్ సినిమాగా అయితే చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పట్లో ఈ మూవీకి చాలామంది ఫ్యాన్సే కనెక్ట్ అయ్యారు గైస్. మీకు కూడా ఈ మూవీ నచ్చితే కామెంట్ చేయాలి. అలాగే టాప్ 3 మూవీ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి దేశముద్ర గైస్. ఇది మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్లో అయితే వచ్చింది గైస్. అయితే మాస్ ఎంటర్టైనర్. అలాగే హన్సికతో ఈ సినిమా ఇంకా చాలా మంచి టాలీవుడ్కి అయితే పరిచయం అయింది గైస్. అలాగే సాంగ్స్, యాక్షన్, స్టైల్ అన్నీ కలుపుకొని ఈ మూవీ మంచిగా అయితే బాగా రన్ అవుతుంది గైస్ అప్పట్లో అయితే. నెక్స్ట్ చేసినట్టయితే టాప్ 2 మూవీ గైస్. టాప్ 2 యమదొంగ. ఇది ఎన్టీఆర్ గారికి మంచి ఫేవరెట్ మూవీ అని చెప్పుకోవచ్చు గైస్. అప్పట్లో యమలోకం కనెక్షన్స్, గ్రాఫిక్స్ ఆ టైంకి చాలా కొత్తగా అనిపించింది గైస్. అప్పట్లో వారందరికీ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. అలాగే మోహన్ బాబు గారి పాత్ర కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే అయ్యింది. ఈ మూవీ మీకు ఇప్పటికీ ఇంకా నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాప్ 1 వచ్చేసి హ్యాపీ డేస్. శేఖర్ కమల్ దర్శకత్వంలో వచ్చిన కాలేజ్ టైం మూవీలు అయితే మంచి మూవీ అని చెప్పొచ్చు గైస్. సాంగ్స్, ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ అవన్నీ కలుపుకొని ఒక మూవీలో చూస్తే అదే ఈ మూవీ గైస్. హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టింది గైస్ అప్పట్లో. మీరు ఈ మూవీలలో 2007లో వచ్చిన మూవీస్లో ఏ మూవీ ఎక్కువగా సార్లు చూశారు, అలాగే ఇప్పటికీ చూస్తున్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. మీకు ఇందులో నచ్చిన మూవీ ఏదంటే కామెంట్ చేసి తప్పకుండా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో 2008లో వచ్చిన మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అందరికీ బై. జై హింద్.